యొక్క శిశువుని తాను కాపాడతారు. Lord Krishna is omnipresent. He's everywhere. He's all pervading. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు సర్వవ్యాపకుడు. ఆయన ఎక్కడైనా కూడా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఉండగలుగుతాడు. ఆయన He's in the heart of all living entities. మనందరి హృదయాలలో కూడా ఆయన ఉన్నారు. But he's not only in the heart, he's in every atom. ఆయన మన ఒక్క హృదయాలలోనే లేరు, ప్రతి కణ కణంలో కూడా ఆయన ఉన్నారు ఇక్కడ. He's everywhere and he's in everything. So he's also in Uttara's womb. సో ఆయన ప్రతి దగ్గర ఉన్నారు, ప్రతి చోట ఉండగలుగుతారు. అదే విధంగా ఉత్తర గర్భంలోకి కూడా వెళ్ళగలిగారు ఆయన. So when the fiery weapon came to burn the child, Lord Krishna is there as a super soul and he protected the child. సో ఎప్పుడైతే ఆ బ్రహ్మాస్త్రం యొక్క వేడి అది బ్రహ్మాస్త్రం తనని చంపడానికి వస్తుందో ఆ యొక్క గర్భంలో భగవంతుడు తనని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. Some commentators say, see, actually the body was burned, but Krishna replaced the body. అంటే కొన్ని శాస్త్రాలు ఎలా చెప్తున్నాయంటే లోపల ఉన్న శిశువు మాడిపోయాడంట అసలు ఆ వేడికి, కానీ భగవంతుడు మళ్ళీ ప్రాణం పోసాడు. Of course, the soul never gets burned. The soul cannot be burned by fire. ఏదేమైనా కూడా ఆత్మనైతే చంపలేడు కదా, ఆత్మ అలానే ఉంది, శరీరం మాత్రం మాడిపోయింది. The soul is spiritual, cannot be cut by any weapon, cannot be burned by fire, cannot be moistened by water, cannot be withered by the wind. సో ఈ ఆత్మ ఏదైతే ఉందో దాన్ని ఎవరు చంపలేరు. ఆత్మని ఎవరు కూడా ఒక ఆయుధం తీసుకొని కోసివేయలేరు, లేదా ఒక నీరు తీసుకొని తడపలేరు, లేదా అగ్ని చేత కాల్చబడదు ఆత్మ అనేది. ఆత్మని ఎవరు కూడా నాశనం చేయలేరు. And so Krishna protected the child, and that child gave birth Maharaj Parikshit, and he becomes the king. He rules because the Pandavas are going to retire. Krishna departs from the world, and when Krishna departs from the world, then the Pandavas also go to Himalayas. They leave the world. సో అదే శిశువు ఈరోజు పరీక్షితుడిలాగా జన్మ తీసుకున్నాడు. తానే యాక్చువల్గా రాజసింహాసనాన్ని అధిష్ఠిస్తారు. ఎందుకైనా రాజు అవ్వవలసి వచ్చింది? ఎందుకంటే ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క లోకాన్ని వదిలేసి తన ధామానికి వెళ్ళిపోతున్నారో పాండవులు కూడా అనుకున్నారంట కృష్ణుడు లేని దగ్గర మేముండము అని చెప్పి పాండవులు కూడా హిమాలయాలకు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయినప్పుడు ఎవరు రాజయ్యారు? పరీక్షిత్ మహారాజు రాజయ్యారు. So who's going to be the king? When the Pandavas go, they make Maharaj Parikshit their successor. సో ఎవరు రాజు కావాలి? ఇప్పుడు పాండవులు వాళ్ళ రాజు వాళ్ళు వెళ్ళిపోయారు హిమాలయాలకి, కాబట్టి పరీక్షిత్ మహారాజు రాజుగా చేస్తారు అక్కడ. And naturally they want to know, is this child going to be a good king? Is he qualified to be the king? సో వాళ్ళు అనుకుంటూ ఉన్నారంటే ఈ యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో తను మరి నిజంగా అర్హత ఉందా రాజ్యాన్ని పరిపాలించడానికి? తనకి నిజంగా అంతటి సామర్థ్యం ఉందా? Very difficult to be the king, to take the position to rule a kingdom. ఒక రాజ్యాన్ని పరిపాలించాలన్నా, ఒక రాజుగా ఉండాలన్నా కూడా అది చాలా కష్టతరమైన పని. So they want to know, is this king, is this boy, the baby, is he really qualified? Will he make a good king? సో వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఈ యొక్క బిడ్డ ఎవరైతే, ఈ కొడుకు ఎవరైతే ఉన్నారో, ఇది చూడండి అన్న, కొడుకు ఎవరైతే ఉన్నారో తను నిజంగా రాజ్యాన్ని పరిపాలించే దక్షత ఉందా లేదా వీళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. So the Brahmanas come, and the Brahmanas, they're astrologers. They do the chart and they make all the predictions and they tell about the సో child. వాళ్ళందరూ బ్రాహ్మణులను కానీ దగ్గర ఉన్న జ్యోతిష్యులను కానీ అందరూ పిలిచారు. ఎందుకంటే వాళ్ళు జ్యోతిష్యం చెప్పి భవిష్యత్తు చెప్తారు కదా ఎలా ఉంది ఏంటి. So this chapter we will hear how the Brahmanas describe the nature of this boy, the baby, how he's going to be qualified. ఈ యొక్క అధ్యాయంలో మనం ఆ యొక్క బ్రాహ్మణులు వచ్చి పరీక్షిత్ మహారాజు యొక్క స్వభావాన్ని కానీ మనస్తత్వాన్ని కానీ ఎలా వర్ణించారు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. So this is what in this coming chapter you're going to hear about all the wonderful qualities of this child, Parikshit. సో వచ్చే అధ్యాయాలలో పరీక్షిత్ మహారాజు యొక్క గొప్ప గొప్ప లక్షణాల గురించి వింటూ వస్తాం. Of course, should be very qualified. Abhimanyu is the father, and Uttara is the mother, and Abhimanyu is the son of Arjuna, and who was Arjuna's wife?
Subhadra. Yes, Subhadra. సో ఖచ్చితంగా పరీక్షిత్ మహారాజు ఆ యొక్క సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఎందుకు? తండ్రి ఎవరు? అభిమన్యుడు. తల్లి ఎవరు? ఉత్తర. మరి తాతగారు ఎవరు? అర్జునుడు. అర్జునుడి యొక్క భార్య ఎవరు? మళ్ళీ సుభద్ర. ఇంత గొప్ప వంశంలో పుట్టినవాడు ఖచ్చితంగా ఆ యొక్క సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. Subhadra is Krishna's sister. She was living in Dwarka. Arjuna took her for his wife. సుభద్ర ఎవరు? కృష్ణుడి యొక్క చెల్లెలు. అయితే మరి ద్వారక నుంచి ఎత్తుకొచ్చేసారు. So very good grandparents. Your grandfather is Arjuna and your grandmother Krishna's sister. సో ఇది చాలా గొప్ప విషయం కదా. మన తాత ముత్తాతలు ఎవరు? అర్జునుడు, కృష్ణుడి యొక్క చెల్లెలు కదా. ఎంత గొప్ప విషయం పరీక్షిత్ మహారాజుకి ఇది. So this child, very special child. సో ఈ కొడుకు ఎవరైతే ఉన్నారో ఈ బిడ్డ చాలా ప్రత్యేకమైన ఒక శిశువు. Parikshit means the examiner. పరీక్షిత్ అంటే అర్థం ఏంటంటే అలా పరీక్షగా చూడడం, అంటే పరీక్షించడం. మనకి ఎలా అయితే ఎగ్జామ్ పెడతారో అలాగా. Because when the child was in the womb, he saw Krishna. Krishna was there protecting him from the heat of the Brahmastra. ఎప్పుడైతే తాను అమ్మ గర్భంలో ఉన్నారో భగవంతుడు తనని కాపాడడం చూశాడు కదా. So after he came out of the womb, after he took birth, he was always thinking, where is that person that I saw? Where is that person who came protecting me? ఎప్పుడైతే పరీక్షిత్ జన్మ తీసుకున్న తర్వాత అలా పరీక్షగా చూస్తూ ఉన్నాడంట. ఎక్కడ నేను గర్భంలో చూసిన ఆ వ్యక్తి ఎవరు? నన్ను కాపాడిన ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? And he's always examining. Is it there? Is it him? Is it him? He's trying to find out who is that person. Where is that person? అందుకే అందరినీ పరీక్షిస్తున్నాడంట. తను అతనేనా, ఇతను అతనేనా, ప్రతి ఒక్కరిని కూడా పరీక్షగా చూస్తూ ఉన్నాడంట. So Parikshit's other name is Vishnurata, one who was protected by Lord Vishnu. పరీక్షిత్ మహారాజ్ ఇంకొక పేరేంటి? విష్ణురథ. ఎందుకంటే భగవంతుడి చేత రక్షించబడ్డారు కాబట్టి ఆయనకున్న ఇంకొక పేరు అది. And it's Parikshit who Sukadeva Goswami comes to speak Srimad Bhagavatam. సో ఈ పరీక్షిత్ మహారాజుకే శుకదేవ గోస్వామి వచ్చి శ్రీమద్ భాగవతాన్ని వర్ణిస్తారు. But when he was a king, he was very powerful. He was ruling the whole world, and Kali could not enter. The influence of the age of Kali could not take effect because Parikshit was such a good king. పరీక్షిత్ మహారాజు ఎంత గొప్ప రాజు అంటే అసలు కలి అనేది ఆయన యొక్క రాజ్యంలో రాకుండా తరిమి కొట్టేశాడు. When he was a king, people were very pious and religious. He made sure everyone followed their duties. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు రాజ్య పాలన చేస్తున్నారో ఆ యొక్క రాజ్యంలో ధర్మము అనేది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆయన అసలు అందరినీ చూసేవాడంట, ధర్మబద్ధంగా బ్రతికే విధంగా ఆయన చూసేవాడంట అందరినీ. So Kali Yuga had to find a way to enter, to penetrate. సో ఈ కలి అనేది కలియుగాన్ని చీల్చుకొని కలిలోకి రావడానికి అది చూస్తూ ఉందంట కలి. And Kali did it through the words of a young, immature Brahmana boy. సో ఎలా మరి కలి ఈ యొక్క యుగంలోకి ప్రవేశించాడు? ఎప్పుడైతే మరి శాపం దొరికి ఎవరో చిన్న పిల్లవాడు శాపం పెట్టాడు కదా, ఆ యొక్క అంతటి ఉత్తీర్ణత లేని ఒక చిన్న పిల్లవాడి శాపం వల్ల కలి వచ్చేసాడు. The degradation of the Brahmanical culture came about with this young boy, that he had Brahmanical power, but he didn't know how to use his powers properly. ఆ గొప్ప ముని యొక్క ఆ బ్రాహ్మణుడి యొక్క కొడుకు కూడా గొప్ప బ్రాహ్మణుడే, కాకపోతే తన దగ్గర చాలా విలువైన ఇది ఉంది, కాకపోతే తను ఎలా వాడాలి అన్న విషయం తెలియజేస్తాడు. And he cursed Maharaj Parikshit unfairly. అసలు చాలా అసందర్భంగా పరీక్షిత్ మహారాజుకి శాపం పెట్టాడు. So that was the decline of the Brahmanical culture. సో ఎప్పుడైతే ఈ శాపం పెట్టాడో అప్పుడే ఈ యొక్క బ్రాహ్మణ ఏదైతే విలువలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ముగింపు పలికాడు. And then Kali Yuga entered. అప్పుడే కలియుగం అనేది మొదలైపోయింది. All irreligious activities. అన్ని ఆధ్యాత్మబద్ధమైన పద్ధతులన్నీ కూడా వచ్చేయడం మొదలైంది. So the king is meant to prevent irreligious activities. సో మనం
ఉండాలి. But if you look at the kings today, they're all irreligious activity. మనము ఇప్పుడు మనం ఉన్న రాజకీయ నాయకులను చూస్తే ప్రతి ఒక్కడు కూడా అధర్మపరంగానే ఉంటాడు. Difficult to get good kings. సో ఈ సమాజంలో ఇప్పుడు ఒక గొప్ప ధర్మబద్ధమైన రాజుని పొందాలి అంటే చాలా కష్టం. Difficult to get brahmanas. In Kali Yuga, there are no good brahmanas either. గొప్ప గొప్ప బ్రాహ్మణుల్ని సంపాదించడం కూడా చాలా కష్టం, ఎందుకంటే కలియుగంలో ఒక నిజమైన బ్రాహ్మణుడే లేడు. So Kali Yuga is inauspicious time, but there's one good thing. Simply by chanting the holy name, you can get perfection. కలియుగం అనేది చాలా అపవిత్రమైన యుగంలా చెప్పొచ్చు. కాకపోతే ఇందులో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామ స్మరణ చేస్తూ ఉండాలి. Okay, Hare Krishna. Any questions?